రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు మొలకొచ్చిన వరి ధాన్యంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. నెలలు గడుస్తున్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొలకెత్తిన వరి ధాన్యాన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు పారబోసి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. అయ్యా ఈ వడ్లు తొందరగా జోగితే బాగుంటది, రైతులు కన్నీళ్లు పెడుతున్నారని చాలా సార్లు చెప్పినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకున్నారు. చివరికి గత 4 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విప్పు రాజకీయ నా సహచరుడు ఒక మిత్రుడుగా నేను తనకు కూడా నా బాధ రైతుల పక్షాన తెలియజేసిన, అయినా ప్రయోజనం లేదు. జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి కటింగ్లు వద్దన్నారు, అయినా కటింగ్లు నడుస్తూనే ఉన్నాయి. సంచికి 2 రూపాయలు దుర్మార్గం వసూలు చేద్దంటే రైతుల దగ్గర 2 రూపాయలు వసూలు చేస్తుండ్రు. అదే రుద్రంగిలో ఎలాంటి 2 రూపాయలు లేవు, తూకం వేయడం లోపల కరెక్ట్ వేస్తుండ్రు. రైతు సోదరులారా, ఒక్కసారి మీ చేతులైతే దండం పెడుతున్నా. మీరు దీనికి మీ ఐక్యత లోపమే కారణం అని స్పష్టంగానే ఒప్పుకుంటున్నా. మీరు ఐక్యంగా రైతు నిలబడి మీరు ఒక అధికారిని ప్రశ్నించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వడ్లు తుకలం వేయడం కానీ అన్యాయంలో ఎదుర్కోవడం కానీ ఈ కటింగ్లు కానీ అన్నిటికీ మంగళం పాడాలంటే రైతులు సోదరులు ఐక్యంగా ఉండాలి. అది మన లోపం అని మీకు తెలియజేస్తున్నా. ఉన్నటువంటి మిత్రుడు ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి ఆశ్రమంతో తప్పకుండా రైతులను తీసుకెళ్లి మాట్లాడి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రయత్నం చేస్తాను ఒక రైతు మీకు తెలియజేస్తున్నా. రోజులైంది వరి కోసి ఇద్దరం సేమ్ అట్లనే కోసినాం. వాళ్ళే చేసి రిగ జోక్తాం ఆగ జోక్తాం అన్నారు. సేమ్ విన్నే మ్యాచర్ వచ్చినాయి. రమ్మంటే అచ్చులు లేదు చూసులు లేదు, జోకుతున్నాం అనుడు ఎక్కడో జోకుడు ఎవలోలే జోకుడు. ఒక ట్రాక్టర్ కోసి 10 ఎకరాల పొలాన్ని ఇస్తుర్రు సార్. ఒక్క ట్రాక్టర్ వడ్లు కోసి లైన్ రాపించుకొని 10 ఎకరాలే ఇచ్చిర్రు. అట్లా ఒడతలేవు. మా ఎకరం ఉన్నోళ్ళే ఇన్నే, 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఇన్నే ఉన్నాయి. మేము మొత్తం నష్టపోయినాం. మొలకలు వచ్చినాయి. 2-3 సార్లు అటు పోసినాం ఇటు పోసినాం. మాకు ఎంత ఇబ్బంది అయింది సార్. ఏం చేయమంటారు మమ్మల్ని? మొత్తం మా ఇయ్యల జోకిర్రు, బలమిటికి నెల 15 రోజులకు జోకిర్రు. ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపించుకొని 10 ఎకరాల పొలం వడ్లు ఇచ్చిర్రు. లోడ్ అడ్లు ఇచ్చిర్రు ఒక్కొక్కళ్ళను. మేమేం చేస్తాం వాళ్ళను? అది కరెక్టేనా? ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపించుకొని ఇచ్చుడు కరెక్టేనా? అది ఇక చిన్న 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు వెళ్ళిన వాళ్ళు ఏడపోవాలి. లైన్ అన్నారు. లైన్ ఏది లేదు, లైన్ లేదు, ఏది లేదు, పాలు లేదు. ఎటు జోకటోళ్ళు అటు జోకుతురు. ఎవరికి చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళకే జోకుతురు. ఏ లైన్ నడుతుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. వర్షం కొట్టింది, మా నుంచి అయితే లేదు. నేర్పేమందని నేర్పడం మా సంచులు వేనే మొత్తం మా అంగడంగడైన పరిస్థితి. మా పరిస్థితి ఏందో మీరే పరిష్కారం చేయండి. తెచ్చి అక్కడ పోతాం, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోతాం. నష్టపరిహారం చెల్లియండి మా ఇద్దరికి.